మన విశ్వంలోని ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఖగోళ శాస్త్రంలో మొదటి శాస్త్రీయ పరిశోధన చేసినది గెలీలియో ఏ దేశానికి చెందినవారంటే ఇటలీ. గెలీలియో రూపొందించిన శాస్త్రీయ పరికరం టెలిస్కోప్. మొదటి శాస్త్రీయ పరిశోధన ఖగోళ శాస్త్రంలో గెలీలియో ఏ దేశం అంటే ఇటలీ. పరికరం వచ్చి టెలిస్కోప్. గెలి టెలి ఇటలీ ఇలా గుర్తుపెట్టుకుందాం. గెలీలియో, టెలిస్కోప్, ఇటలీ. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ప్రకారం విశ్వం. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది అబే జార్జ్ లెమైటర్. అతను ఈ సిద్ధాంతం ప్రకారం విశ్వం ఎప్పుడు ఆవిర్భవించిందంటే 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం. బిలియన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఎగ్జామ్లో బిలియన్ ఇచ్చి కన్ఫ్యూజ్ చేయొచ్చు. బిలియన్. యూనివర్సం అనే లాటిన్ పదం నుండి వచ్చింది. యూనివర్సం అనగా మొత్తం పదార్థం అని అర్థం. విశ్వం సెకనుకు 70 కిలోమీటర్ల వేగంతో 70 కిలోమీటర్ల మేర వ్యాప్తి చెందుతుంది. విశ్వం సెకనుకు 70 కిలోమీటర్ల మేర వ్యాప్తి చెందుతుంది. కాంతి సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. కాంతి. విశ్వంలో గెలాక్సీలు ఎన్నున్నాయంటే 125 బిలియన్ల గెలాక్సీలు ఉన్నాయి. విశ్వంలో మొత్తం 125 బిలియన్ల గెలాక్సీలు ఉన్నాయి. గెలాక్సీ ఒక అంచు నుండి మరో అంచుకు దూరం. ఒక అంచు నుండి మరొక 2 గెలాక్సీలు ఉన్నాయి. ఈ గెలాక్సీల్లో ఒక అంచు నుండి మరో అంచుకు దూరం 1.2 లక్షల కాంతి సంవత్సరాలు. అదే 1,20,000 కాంతి సంవత్సరాల దూరంలో ఒక గెలాక్సీకి దూరం ఉంటుంది. సౌర కుటుంబం ఆవిర్భవించిన కాలం. సౌర కుటుంబం ఎప్పుడు ఆవిర్భవించిందంటే 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం. అదే విశ్వం అయితే 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం. ఒక గెలాక్సీకి మరొక గెలాక్సీకి దూరం 1,20,000 కాంతి సంవత్సరాలు. విశ్వంలో గెలాక్సీలు 125. పర్యావరణం అనే పదం ఎన్విరాన్మెంట్ అనే పదం పర్యావరణం తెలుగులో, ఎన్విరాన్మెంట్ ఇంగ్లీష్లో. ఎన్విరాన్మెంట్ అనే పదం ఎన్విరానోర్ అనే ఫ్రెంచ్ పదం నుంచి వచ్చింది. పర్యావరణంలో పా ఉంది కదా, పా ఫ్రెంచ్, అలా గుర్తుపెట్టుకున్నాం. పా ఫ్రెంచ్. ఎన్విరానోర్ అనగా పొరుగు అని అర్థం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5. ప్రపంచ ధరిత్రీ దినోత్సవం ఏప్రిల్ 22. ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5. జూన్లో ఇంకొకటి అంతర్జాతీయ యోగా దినోత్సవం ఉంది, జూన్ 21. ఏప్రిల్లో 24న మన పంచాయతీరాజ్ దినోత్సవం చేసుకుంటాం. అలాగే ఏప్రిల్ 22 ధరిత్రీ దినోత్సవం. ధరిత్రి పైన పంచాయతీరాజ్ దినోత్సవం చేసుకుంటాం. భూమి ఉపరితలం మొత్తం 2/3 వంతు నీటితో నింపబడి ఉంది. ఉప్పు నీరు. భూమిపైన మొత్తం నీరు ఎలా ఉంది? ఉప్పు నీరు మంచినీరు రూపంలోనే 99% నీరంతా ఉప్పు నీరు ప్లస్ మంచు రూపంలో ఉంది. ఆ 1% ఏమో మానవునికి ఉపయోగపడుతుంది. 1% నీరు. ప్రపంచ జల దినోత్సవం మార్చి 22. మార్చి 22 వచ్చేసి ప్రపంచ జల దినోత్సవం. మార్చి 21 అటవీ దినోత్సవం. మార్చి 21. మార్చి 22 నీటి దినోత్సవం. మార్చి 23 వాతావరణ దినోత్సవం. మార్చి 24 క్షయ దినోత్సవం. మార్చి 21 అట్లా గుర్తుపెట్టుకుందాం. ప్రపంచ ఓజోన్ దినోత్సవం సెప్టెంబర్ 16. ప్రపంచ ఓజోన్ దినోత్సవం సెప్టెంబర్ 16. చెప్పేది వినండి. ప్రపంచం ఓజోన్ని చెప్పేది విని ఓజోన్ని కాపాడుకుందాం పదండి. చెప్పేది విని పదండి, ఓజోన్ని కాపాడుకుందాం పద. సెప్టెంబర్ 16 ఇట్లా గుర్తుపెట్టుకుందాం. అట్మోస్ అనేది గ్రీకు భాషా పదం. ఆట్మోస్ అనగా ఆవిరి.
ఆట్మోస్ అనగా ఆవిరి, అట్మాస్ఫియర్, బయోస్ఫియర్, హైడ్రోస్ఫియర్. హైడ్రోస్ఫియర్ అంటే నీరు, అట్మాస్ఫియర్ అంటే అట్మోస్ అంటే ఆవిరి, హైడ్రోస్ఫియర్ నీరు. విపత్తు నిర్వహణ కోసం ఒక పంచవర్ష ప్రణాళికలో విపత్తు నిర్వహణ మరియు అభివృద్ధి కోసం ఏర్పాటు చేసుకున్నాం. ఆ పంచవర్ష ప్రణాళిక 10వ పంచవర్ష ప్రణాళిక. ఇక టాలమీ భూకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది టాలమీ వచ్చేసి ఈజిప్ట్. టాల్గా ఉంటాయి. ఏంటి ఈజిప్ట్లో పిరమిడ్లు టాల్గా ఉంటాయి. నికోలస్ కోపర్నికస్ కోపం పోవాలి అని గుర్తుపెట్టుకుందాం. కోపర్నికస్ సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి కోపర్నికస్. అతను పోలాండ్. కోపం పోవాలి. జార్జెస్ లెమైటర్ ఇతను వచ్చేసి బిగ్ బ్యాంగ్ థియరీని ప్రతిపాదించింది జార్జెస్ లెమైటర్. జార్జ్ బెల్జ్ అలా గుర్తుపెట్టుకున్నాం. గెలీలియో ఇటలీ.